సంధ్య, ఈనాడు నీకు సంఘంలో పెద్ద హోదా ఉంది, పేరు ప్రతిష్టలున్నాయి, డబ్బుంది. ఎవరున్నా లేకపోయినా నీకు జీవితంలో ఎలాంటి లోపం లేదు. కానీ నాకు నా జీవితంలో మిగిలిన ఒకే ఒక ఆశ, ఆనందం, నా బిడ్డ. ఇన్నాళ్ళు లేని ప్రేమ నటించి మాయ మాటలు చెప్పి నా బిడ్డ నాకు కాకుండా దూరం చేయాలని ప్రయత్నం చేయదు. ఏమండి, వాడు మీకే కాదండి, నాకు బిడ్డే. నా పేగు తెంచుకు పుట్టాడండి. కన్న బిడ్డ మీద మమకారం చూపించడం తప్ప? ఏమిటి, కన్న బిడ్డ? అలా చెప్పుకునే అర్హతను వేనాడో పోగొట్టుకున్నా. ఇవాళ నేనే నీ తల్లిని నువ్వే వెళ్ళి చెప్పుకున్నా వాడు నమ్మే స్థితిలో లేదు. అది నీ భ్రమ. నన్ను చూడగానే వాడి రక్తం ఆవేశపడింది. ఈ తల్లి హృదయం కూడా బిడ్డ ప్రేమ కోసం తల్లడిల్లిపోయింది. అదేనండి రక్త సంబంధం. రక్త సంబంధం దానికున్న విలువేమిటో నీకు తెలిస్తే ఆనాడు నా చెల్లెలు నిండి జీవితాన్ని పలుకుంటావా? పాపం పుణ్యం ఆ దేవుడికే తెలియాలి. నేనేం చెప్పినా మీరు నమ్మరు. ఇప్పుడు నన్ను ఎందుకు రమ్మన్నారు? నేను తక్షణం మా ఇద్దరి జీవితాల నుంచి తొలగిపోమ్మని చెప్పడానికి. నా బిడ్డ నా నుంచి దూరం చేసే హక్కు నీకు లేదని చెప్పడానికి. కానీ వాడికి తల్లి కావాలనిపిస్తే కాదనే హక్కు మీకు లేదంటాను. ఇది కోర్టు కాదు. ఆ సంగతి నాకు తెలుసు. అధికారంతో మమకారం ఎవరూ సంపాదించలేరు. తల్లి మీద కన్న కొడుకు మమకారం ఎన్ని ఆటంకాలైనా జయిస్తుంది. అలా జయించిన రోజున, ఆ నిజాన్ని మీరు గుర్తించిన రోజున మీ నోటంటే మీరే ఆవిడే నీ తల్లి అని బాబుతో చెప్పే రోజు వస్తుంది. అప్పుడే సగర్వంగా నా బిడ్డకు తల్లిగా వాడి జీవితంలో అడుగు పెడతాను. ఆ రోజు ఈ జన్మలో రాదు రాదు రాదు. మగాడిగా మీ అధికారం 20 ఏళ్లు నన్ను నా బిడ్డను విడదీసింది. కానీ కన్న తల్లిగా నా అభిమానం మళ్ళీ నన్ను నా బిడ్డను ఏకం చేస్తుంది. గుడ్ బై. మోహన్. ఏమిటి బాబాయ్? ఏంటి మరింత అర్ధరాత్రి దాకా ఏం చేస్తున్నావు? ఓ అదే బాబాయ్, అది అది పార్ట్ టైం జాబ్ చేస్తున్నానని చెప్పే కదా. పార్ట్ టైం జాబ్? నేను మీ అన్నయ్య ఉండగా పగలో రాత్రి కష్టపడి పనిచేయాల్సిన అవసరం నీకేమిటో? నీకేదైనా డబ్బు అవసరమైతే మేము ఉన్నాం కదా. అదే అక్కర్లేదు బాబాయ్. సరే సరే, అనవసరంగా ఓవర్ టైం వర్క్ చేసి నీ ఆరోగ్యం పాడు చేసుకోమాక. ఏదైనా మంచి ఉద్యోగం నేను ఇప్పిస్తాను, వెళ్ళి ఫోన్ చేసుకో. అలాగే బాబాయ్. శ్యాంబాబు వస్తే నా కొంట్లో బాగుండలేదని చెప్పు. అట్టగనమ్మా. అమ్మా అమ్మా, రామయ్య, అమ్మగారు అక్కడ పైన ఉన్నారు బాబు, నిద్రపోతున్నారు. నిద్ర? ఏ వేళప్పుడు నిద్రేట? ఒంట్లో బాగాలేదన్నారు బాబు. ఒంట్లో పాలి? బాబు గారు ఎవరిని రానివద్దన్నారు బాబు. నన్ను కూడానా? అవును బాబు. అమ్మా, రామయ్య చెప్పింది నిజంగా అమ్మా? నన్ను కూడా లోపల రానే వద్దన్నారట. అవును బాబు. ఏమ్మా, నేనేం తప్పు చేశాను నాకు శిక్ష విధిస్తున్నారు? బాబు, నీకు నా మీద చాలా అభిమానం కదా. అవునమ్మా, అది వేరే మాటలో చెప్పాలా? అందుకే ఇంటికి రావద్దంటున్నాను. అర్హత లేని మమకారాలు మనసుని క్షోభ పెడతాయి. నిన్ను చూస్తే నా బిడ్డ కళ్ళల్లో కదులుతాడు. నన్ను చూస్తే నీకు నీ తల్లి కళ్ళ ముందున్నట్టుంటుంది. కానీ ఒకరికొకరం దగ్గర కాలేం. ఎందుకు ఈ వేదన, ఎందుకు ఈ కలిసి రాని మమకారాలు? అయితే నన్ను మీరు ఇక్కడ రావద్దంటున్నారమ్మా? ఇన్నాళ్ళు ఏకాకిగా బతకడం అలవాటు చేసుకున్నాను. నన్ను ఇలాగే బతకని బాబు. నన్ను చూస్తే ఆ మనసు బాధ కలుగుతుందట. అందుకని నన్ను చూడకుండా ఉండటం కోసం అలవాటు చేసుకుంటుందట. చేసుకోవారు, నేను అలవాటు చేసుకుంటాను. ఎన్నాళ్ళు ఇవి లేకుండా నేను బ్రతకలేదా? ఎన్నేళ్ళు నేను బ్రతకలేదా?
దర్జాగా బ్రతుకుతాను. నేను అలవాటు చేసుకుంటాను. ఆవిడ చూడకుండా బ్రతకడం నేను అలవాటు చేసుకుంటాను. ఏమిటో నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? అదే డాడీ, ఆ సంధ్యాదేవి గారు లేరు, నన్ను చూస్తే తన బిడ్డను చూసినట్టుంటుందని రోజు వచ్చి తనకు కనిపించమని తనకు తనే కోరిందా? అవును. అయితే ఇవాళ ఉన్నట్టుండి నేను తన ఇంటికి రానక్కర్లేదని నిర్దాక్షిణ్యంగా నా ముఖం మీద చెప్పేసింది. ఆవిడ ప్రేమ కోసం నేను పడి చచ్చిపోతున్నానా? ఆవిడని చూడకపోతే నేను బ్రతకలేనా? డాడీ, ఆటే చూస్తే ఎవరో ఒక సెల్ఫిష్ మ్యాన్ మమ్మల్ని ఇద్దరిని దూరం చేయాలని ప్రయత్నిస్తున్నట్టు నా అనుమానం. నీ గురించి ఎవరికేం పట్టిందో అదే అదే తేల్చేస్తాను డాడీ. వస్తాను డాడీ. అష్టోత్తరం చేయించాను. అయ్యా నామధేయం. జడ్జి గారు వస్తున్నారు, తప్పకుండా తప్పకుండా. జడ్జి గారు వస్తున్నారు, తప్పకుండా తప్పకుండా. నమస్కారమ్మా. నమస్కారం. కాసేపాయన సార్, జడ్జి గారు వచ్చారు. ఆగండి, ఇది దేవాలయం. దేవుడి ముందు జడ్జి గారికో రూలు, మామూలు మనిషికో రూలు ఉండదు. ముందు నా అర్చన జరగాలి. రూల్ లేని మాట నిజమే సార్, కానీ పెద్దవారు వచ్చారు. ముందు నా అర్చన జరిగి తీరాలి. పూజారి గారు, మరేం పర్వాలేదు, ముందు వారి అర్చనే కానివ్వండి. అలాగేనమ్మా. అయ్యా, ఇద్దరు అర్చనలు ఒకేసారి జరిపిస్తాను. ఇలా ఇవ్వండి. కోపగించుకుంటే ఎలా బాబు? ఇలా తెమ్మా. ఇలా. ఇవాళ మా అబ్బాయి పుట్టినరోజు. పేరు శ్యామ్. అతని పేరు అర్చన చేయించండి. అలాగే బాబు. అమ్మా తమరు? ఇవాళ మా అబ్బాయి పుట్టినరోజు అండి, అతని పేరు మీరు జరిపించండి. చిరంజీవి నామధేయం? శ్యామ్ కుమార్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే. సారీ డాడ్, కొంచెం ఆలస్యం అయిపోయింది. అమ్మా, కళ్ళు మూసుకుని దేవుడికి దండం పెట్టుకో. పూజారి గారు, వీడే మా అబ్బాయి శ్యామ్. అయ్యా, ముందు హారత వాడికి. అలాగే తీసుకోండి సార్, తీసుకోండి. అమ్మా, హారత తీసుకోండి. డాడీ, మీరు వెళ్తూనండి, నేను ఇప్పుడు వచ్చేస్తాను. ఏమిటి డాడీ, కొంచెం కొంచెం సంజయ్ దగ్గరతో మాట్లాడిస్తాను. ఏమిటో ఆవిడతో నువ్వు మాట్లాడేది? అదే డాడీ, ఆ విషయం లేదు, ఆ విషయం తెలుసుకుని వస్తాను. డాడీ ప్లీజ్, ఇప్పుడే వచ్చేస్తానన్నా కదా. సరే, నువ్వు నీ పిడివాదం త్వరగా వచ్చాయి. అమ్మా, నన్ను మీ ఇంటికి రావద్దున్నారు సరే, ఇవాళ నా పుట్టినరోజు, నన్ను మనసారా ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. బాబు, మా ఇంటికి రావద్దన్నానని బాధపడుతున్నావా? బాధపడకుండా ఎలా ఉండగలమ్మా? బాబు, నిన్ను చూసినా బాధే కలుగుతుంది, చూడకపోయినా బాధే మిగులుతుంది. పోనీ రోజు నన్ను చూస్తూ కనీసం నా భాషనే తొలగించవచ్చు. అలాగే బాబు, నీ ఇష్టం. అంటే ఇదివరకు వచ్చినట్టు రోజు నేను మీ ఇంటికి రావచ్చా? తప్పకుండా.